ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాక్స్. అండ్ టుడే ఇవాళ వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందైతే వచ్చేసాను. సో టుడే ఇవాళ అంటే ఏంటంటే మన తెలుగు ప్రజలు చాలా డౌట్స్ అయితే పడుతున్నారు. సో నోకియా టీవీస్ కన్సిడర్ చేయాలి వద్దని. సో ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా మన ఛానల్ ఇంకైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఈ నోకియా టీవీస్ అనేవి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతారనమాట. సో ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే అమ్ముతారు. అండ్ ఈ నోకియా టీవీస్ మనకి గ్లోబల్గా ఎక్కడైతే సెల్ అవ్వో, ఓన్లీ మనకి ఇది ఇండియాలోనే మనకి మ్యానుఫ్యాక్చర్ అయ్యి అండ్ ఇండియాలోనే అమ్ముతారనమాట. సో మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియాయే, కొన్ని లోకల్గా ఇక్కడ హైదరాబాద్లో తయారవుతాయి. మనం ఉండేది ఆంధ్రప్రదేశ్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు టీవీలన్నీ హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ టీవీస్ అనేవి స్కైవర్త్ అండ్ దానికి సంబంధించినటువంటి ఇంకో పార్ట్నర్ అయితే కలిసి టీవీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో స్కైవర్త్ అనే కంపెనీ అయితే ఈ టీవీస్ని అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది. అండ్ ఈ టీవీస్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ ఈస్ ద లైసెన్స్ బ్రాండ్ ఫర్ నోకియా బ్రాండ్ టీవీస్ అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ అనేది లైసెన్స్ తీసుకుంది ఈ టీవీస్ నమ్మడానికి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇవ్వడానికి. సో మీకు టీవీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా మీకు జోవి అనే ఒక బ్యాచ్ అయితే వస్తారు. వాళ్ళు వచ్చేసి మీకు టీవీ ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళు జోవి అనమాట. వాళ్ళు కూడా నోకియా వాళ్ళకి అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనకి ఈ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి ఇండియాలోనే జరుగుతుంది. అది మనకి ప్లస్ పాయింట్ మన భారతదేశానికి. అండ్ ఈ టీవీస్ కొనచ్చా వద్దని చాలామంది అడుగుతున్నారు. సో ఈ టీవీస్ అనేవి మనకి చూడడానికి డిజైన్ బై నోకియా టీవీస్, బట్ ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ నెక్స్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ కానీ మొత్తం ఫ్లిప్కార్ట్ చేతిలోనే ఉంటుంది. సో ఈ టీవీస్ అనేవి మనకి బయట ఎక్కడ మీరు అవుట్డోర్స్లో చూసుకున్నా ఉండరు. మీరు ఎటువంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా టీవీస్ అనేవి ఉండవు. సో ఇది ఓన్లీ ఇండియాలోనే అమ్ముతారు టీవీస్, అండ్ గ్లోబల్గా ఎక్కడ సెల్ చేయరు. సో టీవీస్ మంచివా కాదంటే, మీకు ప్రైస్ టు పర్ఫార్మెన్స్కి అయితే బాగానే ఉంటాయి. బట్ మీకు హై క్వాలిటీ, మీకు మంచి వారంటీ పీరియడ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ టీవీస్ అయితే ఎక్కువ నాలుగు వారంటీ అయితే సో ఈ టీవీస్ వచ్చేసి ప్రతి టీవీలో, చాలా టీవీలు లాంచ్ చేశారు. ఓంకియోతో పార్ట్నర్షిప్ అయ్యి కొలాబరేట్ అయ్యి కొన్ని సిరీస్ ఆఫ్ టీవీ లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి జేబీఎల్తో కొలాబరేట్ అయ్యి కొన్ని టీవీస్ అయితే లాంచ్ చేశారు. ఇవి ఈ 2 సిరీస్ మెయిన్గా లాంచ్ చేసినాయి. చాలా వేరియంట్స్లో తీసుకొచ్చారు. అప్ టు 65 ఇంచ్ వరకు వెళ్ళారు. అండ్ నెక్స్ట్ మనకి 11,000 13,000కే మనకి ఏకంగా 39 వాట్ స్పీకర్ అవుట్పుట్తో వస్తుందని చెప్పారు. సో టీవీస్ అనేవి స్పెసిఫికేషన్స్కి చాలా బాగుంటాయి. బట్ ఇది మనకి ప్యూర్ నోకియా బ్రాండ్ నుంచి వస్తుందా అంటే మాత్రం కాదు. సో ఈ టీవీ డిజైన్ అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్రోడక్ట్ పేజ్ అనేది నోకియా డిజైన్ చేసింది. బట్ మనకి ఈ టీవీ సెల్లింగ్ కానీ, టీవీ సర్వీస్ కానీ, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మొత్తం ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ అంటే మనకి ఇక్కడ స్కైవర్త్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది, ఫ్లిప్కార్ట్ అనేది మనకి సర్వీస్ అయితే అందిస్తుంది. సో ఇది ఒక మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఈ టీవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మాత్రం కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది. సో స్టాండ్స్ కానీ, నెక్స్ట్ మీకు కింద మనకి సౌండ్ బార్ ఫ్రేమ్, మధ్యలో ఫ్రేమ్ కానీ కొంచెం అల్యూమినియంతో వస్తాయి. అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ టీవీలో మైనస్ వచ్చేసి సర్వీస్ అండ్ నెక్స్ట్ మనకి వారంటీ అండ్ మనకి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. సో కంప్లైంట్స్ ఏంట్రా అంటే మనకి నోకియా టీవీస్లో మనకి ఎక్కువగా మనకి ఏంటంటే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ మనకి వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. మీరు టీవీ ఆన్ చేసిన వెంటనే నోకియా అని బ్రాండింగ్ కనబడుతుంది. సో నోకియా అని బ్రాండింగ్ కనబడేటప్పుడు మనకి చుట్టూరు కూడా మనకి ఇప్పుడు డిమ్ లైట్లో మీరు టీవీ అయితే ఆన్ చేశారనుకోండి, సో అసలు లైట్ ఇవ్వకుండా అప్పుడు మీరు అయితే నోటీస్ చేస్తారు అక్కడ మీకు వైట్ ప్యాచెస్ అనేవి. అండ్ నెక్స్ట్ టీవీలో వారంటీ ఉండదు. సో వారంటీ 1 ఇయర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కంపెనీస్కి వెళ్తే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా, చైనీస్ కంపెనీస్ కూడా మనకు 3 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ మాత్రం ఇది 1 ఇయర్ ప్రొవైడ్ చేస్తుంది. అదొక మైనస్ పాయింట్. అండ్ టీవీస్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 హెర్ట్జ్ ఉంటుంది. సో ఇది నెట్ పికింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకి చాలా టీవీస్ ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే 120 హెర్ట్జ్ కానీ, 200 హెర్ట్జ్ కానీ, 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వచ్చేవి. సో ఏం చేస్తాయంటే ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఉన్న టీవీని కూడా 24 ఫ్రేమ్స్ ఉన్న ఒక సినిమాని కూడా ఇది 120 హెర్ట్జ్లో కన్వర్ట్ చేయగలదా అంటే, సో 120 హెర్ట్జ్లో కన్వర్ట్ చేయదు. కాకపోతే మీకు స్మూత్ ఎంఈఎంసీ ద్వారా మీకు చాలా స్మూత్ వీడియో ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. అదే ఇప్పుడు స్టాండర్డ్ 60 హెర్ట్జ్లో ఒక సినిమా చూసి అదే మీకు 120 హెర్ట్జ్లో చూసారంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మీకు ఎవ్రీ టైం మీకు 120 హెర్ట్జ్లో వస్తుందనేది లేదు, కానీ డెఫినెట్లీ మీకు స్క్రీన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. యూఐ చేంజెస్, యూఐలో యాప్స్ వాడుతున్నప్పుడు, నెక్స్ట్ మనకి యూట్యూబ్ స్క్రోలింగ్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, నెక్స్ట్ మనకి ఇంకా చాలా సోషల్ యాప్స్ అయితే ఉంటాయి కదా. సో టీవీలో కూడా వాటిలో కూడా మీకు ఎంజాయ్ చేయొచ్చు. గేమ్స్ కూడా కొంచెం స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి.
సో ఇప్పుడు చూసుకుంటే ఏ కంపెనీ అయినా మనకి స్టాండర్డ్ 60 హెర్ట్జ్ అయితే ఇస్తుంది. సో ఈ స్టాండర్డ్ 60 హెర్ట్జ్ అనేది కామనే, బట్ దీని గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను డీటెయిల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా సామ్సంగ్ టీవీ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ కొని ఉంటే ఒక 50,000 ప్రైస్ సెగ్మెంట్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా మీకు అందులో 120 హెచ్ రిఫ్రెష్ రేట్ అని ఉండేది. సో స్టాండర్డ్ 60 కాకుండా కొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి రిజల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అదర్ దెన్ రిఫ్రెష్ రేట్ మర్చిపోయి రిజల్యూషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక 30,000కి 25,000కి 4K టీవీలు వచ్చేస్తున్నాయి కదా. సో అదనమాట. సో టీవీస్ మెయిన్ డ్రాబ్యాక్స్ వచ్చేసి సర్వీస్ అండి. సో సర్వీస్ వచ్చేసి నోకియా వాళ్ళు అయితే చేయరు. మీరు ప్యూర్ నోకియా బ్రాండ్ బట్టి, నోకియా ఫ్యాన్ బట్టి నేను నోకియా ఫ్యాన్ అని చెప్పేసి తీసుకున్నారంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఈ టీవీస్ వచ్చేసి మనకి నోకియా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, నోకియా టీవీకి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓన్లీ మనకి ఇండియాకి సంబంధించినటువంటి అవుతుంది. సో మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి వేరే దేశాల్లో ఈ టీవీ పర్చేస్ చేయాలనుకుంటే కుదరదు. ఇదొక మైనస్ పాయింట్. అండ్ టీవీస్ వచ్చేసి మనకి నోకియాకి ఎటువంటి సంబంధం ఉండదు. సో నోకియాకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఎటువంటి సంబంధం ఉండకపోవడం అంటే ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్ అనేది లైసెన్స్ చేస్తుంది ఈ టీవీస్కి. సో ఫ్లిప్కార్ట్ లైసెన్స్ చేస్తే ఇంక నోకియాకి ఏం సంబంధం ఉండదు. జస్ట్ బ్రాండ్ యూటిలైజేషన్ అనేది ఇక్కడ పర్పస్ కింద యూస్ చేసుకుంటున్నారు అంతే. సో ఇంక నోకియా టీవీస్, టెలివిజన్స్ అన్నీ, టీవీ డివైజెస్ అన్నీ మొత్తం ఫ్లిప్కార్ట్కి అందా చెప్పింది కాబట్టి మీకు నోకియాకి ఇంక ఎటువంటి సంబంధం ఉండదు. మీకు ఆ ప్రోడక్ట్ లాంచ్ చేసింది ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ వల్ల మీకు అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఈ టీవీస్లో అంతా బాగానే ఉంటుంది. కాకపోతే మీకు ఏదైతే మీకు సోనీ టీవీ కానీ, నెక్స్ట్ మనకి ఇప్పుడు OnePlus టీవీ కానీ ఇవన్నీ చూసుకుంటే ఫోన్ వాళ్ళే తయారు చేస్తున్నారు. నెక్స్ట్ మనకి యాక్సెసరీస్ ఏమైనా ఉంటే అవి వాళ్ళే తయారు చేస్తున్నారు. రియల్మీ చూసుకుంటే రియల్మీ టీవీస్ వాళ్ళే తయారు చేసుకుంటారు. సో ఎంఐ చూసుకుంటే ఎంఐ టీవీస్ వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇక్కడ బ్రాంచ్ డిఫరెంట్ అవుతుంది. మీరు చెక్ చేసినట్లయితే ఎకో సిస్టమ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నోకియా కంపెనీయే, సో నేను నోకియా ఫోన్ వాడుతున్నాను, నోకియా టీవీ తీసుకుందంటే రెండు ఒకరు అయితే మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఫోన్స్ అనేవి హెచ్ఎండి గ్లోబల్ నోకియా డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అది మీరు టీవీస్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్కి వెళ్తుంది. సో ఇది పెద్ద ఇన్నోవేషన్ ఏం కాదు. ఇది అదర్ దెన్ మొబైల్స్ కాకుండా ఇంకా వాటిల్లో పెద్ద ఇన్నోవేషన్ లేదు. సో మీరు బ్రాండ్ బట్టి తీసుకుంటానంటే మాత్రం అంత యూజ్ అయితే కాదు. సో మీరు నోకియా టీవీస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ప్రైస్ రేంజ్లో నోకియా బ్రాండ్ నుంచి మీకు ఎక్స్పెక్ట్ చేసేది బిల్డ్ క్వాలిటీ. సో ఫ్లిప్కార్ట్ అట్లీస్ట్ వాళ్ళు అదైతే మెయింటైన్ చేస్తున్నారు బిల్డ్ క్వాలిటీ. అండ్ సెకండ్ వచ్చేసి డిజైన్. సో డిజైన్ మనకి రిమైనింగ్ టీవీస్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో బాగుండేది సౌండ్ అనమాట. ఫస్ట్ సిరీస్ ఆఫ్ టీవీస్లో ఆన్ చేసినప్పుడు వీళ్ళు డాల్బీ అట్మాస్ అండ్ నెక్స్ట్ మనకి జేబిఎల్తో కొలాబరేషన్ అయ్యి మనకి టీవీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఆంక్యోతో, సో ఆంక్యోకి 70 ఏళ్ళ అనుభవం ఉందంట. సో దాంతో కొలాబరేటివ్ ఇప్పుడు ఈ టీవీస్ అయితే లాంచ్ చేశారు. అంతా బాగుంటుంది. రిమైనింగ్ టీవీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ బాగుంటుంది. ఇప్పుడు ఆంక్యో టీవీస్తో మీకు ఇంటెలిజెంట్ డిమ్మింగ్ అని ఏమో ఉంటాయి. అదే మీరు జేబిఎల్ సంబంధించిన సిరీస్ తీసుకుంటే డీసీ డిమ్మింగ్ అని ఇంకా చాలా ఆప్షన్స్ ఏ పేరు పెడతారు. బట్ మీకు జేబిఎల్ టీవీస్లో డాల్బీ విజన్ ఉంటుంది కానీ మామూలు ఆంక్యో టీవీస్లో డాల్బీ విజన్ అయితే ఉండదు. సో మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఏమన్నా మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. నోకియా టీవీస్లో మనకి ఏవైతే స్క్రీన్ ప్యాచెస్ ఉంటాయి కదా, వైట్ ప్యాచెస్, ఇవైతే చాలా యూనిట్స్లో అయితే వస్తున్నాయంట. సో వాళ్ళు రిప్లేస్ చేసేయడానికి మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ సరిగ్గా ఉండదు, అంతలా ఉండదు. సో మీరు పీకి లాగలాడితే కానీ మీకు రిప్లేస్ అయితే చేయరు. అదొక మెయిన్ పాయింట్. ఎందుకంటే అది ఇప్పుడు స్క్రీన్ రిప్లేస్ అంటే అంత గమ్మున చేయరు కదా, కొంచెం టైము వాళ్ళు కూడా కొంచెం మనకి లేజీగా అయితే రెస్పాండ్ అవుతారు. సో ఏదైతే జోవి సర్వీస్ ఉందో వాళ్ళు కూడా. సో ఇది గాయస్ నా వీడియో అయితే. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే మీరు వేరే ఎకో సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ చూసుకుంటే శాంసంగ్ టీవీలు తయారు చేస్తుంది, శాంసంగ్ ఫ్రిడ్జ్లు తయారు చేస్తుంది, అంతా శాంసంగ్ కూడాదే. శాంసంగ్ వచ్చేసి మళ్ళీ వేరే కంపెనీకి నా బ్రాండ్ నేమ్ వాడుకో, నీకు నేను లైసెన్స్ ఇస్తున్నానని చెప్పి అవ్వదు. నోకియా ఎందుకు ఇస్తుంది అంటే నోకియా అది మనకి ఇచ్చింది అంతే, మనం ఏం చేయలేం. బట్ మీకు ఈ ఎకో సిస్టంలో ఈ బ్రాండ్ సంబంధించినటువంటి టీవీస్ అయితే కొనుక్కోండి. అన్ని ఎకో సిస్టంలో ఉండేది. ఇప్పుడు శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, రియల్మీ కానీ, ఎంఐ కానీ ఈ టీవీస్ పర్చేస్ చేశారనుకోండి, మీకు సర్వీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఏం చేసినా మీకు వాళ్ళ బ్రాండే రెస్పాండ్ అవుతుంది కాబట్టి కొంచెం బాగుంటుంది. ఇదైతే మనకి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు అంత మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ, మంచి మీకు టీవీ వాడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కానీ రాకపోవచ్చు. సో ఇది కాదు నా వీడియో అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.